ఆడవాళ్ళని పట్టుకొని నినాదాలు చేస్తూ బెలూన్స్ పట్టుకొని డామ్ డామ్ జగన్ అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారన్న. ఆ తర్వాత ఆ జనం తట్టుకోలేక వాళ్ళ మీద ఒకరికొకరు ఎదురుదాడి గొడవ అయిందే తప్ప అక్కడ వేరే గొడవలేం కాలేదన్న. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి రావడం ప్రజలు స్వీకరించట్లేదు, అందుకనే మహిళలు తిరగబడ్డారనేసి అంటున్నారు. మహిళలు తిరగబడితే అంతమంది జనం అక్కడికి వెళ్ళరు కదా. జగన్ గారి క్యాన్వాయ్కి వాళ్ళు వేరే టీడీపీ కార్యకర్తలను పెట్టేసి డామ్ డామ్ జగన్ అని చెప్పి బట్టి అక్కడ జరిగింది అది. ఆ సభకు నేను కూడా వెళ్ళాను. అక్కడ చాలా మంది వచ్చారు నాతో పాటు, లక్షలాది మంది జనం. అంతమంది జనంలో మరి అచ్చంగా మొత్తం వాళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళేనంటారా? టీడీపీ వాళ్ళు వచ్చారా లేకపోతే వైసీపీ వాళ్ళు వచ్చారా? అక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళే కదా. వాళ్ళల్లో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని డామ్ జగన్ అని చెప్పేసి మా దగ్గర ప్రత్యేకమైన వీడియోలు కూడా ఉన్నాయన్నా, కావాలంటే అవి కూడా పెడతాం, పెట్టుకోండి. మా ఊళ్ళో తల్లికి వందనం పొద్దున పోయి తీసుకొచ్చుకున్నారు. మొత్తం బ్యాంకులు పోయారు, ఇంకా రాలేదు. ఇంకా ఇంటికి బ్యాంకులకు వెళ్ళారు, బ్యాంకుల దాకా పోయారు, ఇంకా ఇంటికి రాలేదు. మరి బ్యాంకుల వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, అంటే ఇవ్వలేకపోతా ఉన్నారు అట్టుకుంది. ఈరోజు తల్లికి వందనం ఇస్తారు, రేపు నాన్నకు వందనం కూడా ఇచ్చేస్తారు అట్టుకుంది. మా ఊరు మొత్తం ఈరోజు బ్యాంక్ ఎదురుగానే ఉన్నారు. మాది మొత్తం పిడుగురాళ్ళలో జనాభా, పిడుగురాళ్ళ బ్యాంకుల చుట్టూ అందరు కూర్చొని ఉన్నారు. ఆడ మేనేజర్లు కూడా డబ్బులు తీయలేక వస్తున్నారు ఆడ గోలగోలగా. నిజంగానే అబద్ధం ఏముంది. ఎంతమందికి వేసారన్నా? మరి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కదా. ఎంతమంది అంటే మా ఊళ్ళో 7,500 మంది చిల్లర ఉన్నారు జనం. మొత్తానికి ఒక్కొక్క కుటుంబానికి 2 పడతాయి కదా. ఈ మొత్తం డబ్బులు ఒకేసారి బ్యాంకు వాళ్ళు ఇవ్వాలంటే ఇబ్బంది. మొత్తం తెచ్చుకుందామని చెప్పేసి ఒకేసారి ఎగబడిపోయారు. పైపెచ్చు ఫ్రీ బస్సు ఒకటి పెట్టారు తగలబడి. ఆ ఫ్రీ బస్సులో పొద్దున్నే ఇంటికాడ నుంచి ఎవరింటికాడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి ఎక్కి బస్సులో వెళ్ళిపోయారు మొత్తం. బస్సులు కూడా ఫ్రీగా ఈరోజు. ఈ రోజు వరకు కాదు, ఈ రోజు నుంచి బస్సులు కూడా ఫ్రీ. ఇళ్ళ దగ్గర నుంచే బస్సులు ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మా ఊరు ఇంకా రాలా, ఇంటికి చేరలా, తీసుకొచ్చుకోవడానికి పోయారు. కాదన్నా, ఈయన మళ్ళీ ఒక్కళ్ళకే వేస్తాననేసి ఏదో అన్నాడు కదా. ఒక్కళ్ళకి కాదు, ఇంటికి 3-4 ఎంతమంది ఉంటే అంతమందికి బటన్ నొక్కారా కడపలో? ఆడ నొక్కటం అయిపోయింది. మా వాళ్ళు తెచ్చుకోవడానికి కూడా పోయారు, ఇంకా రాలేదు. రాగానే కనుక్కొని వాళ్ళు తెక్కలోళ్ళు అన్న వాళ్ళు ఏదో అట్లా అనుకుంటారు అంతే. ఈ రోజు వేసేసాడు మొత్తం. సూపర్ 6 పథకాలు మొత్తం ఈ రోజు అయిపోయినాయి. సూపర్ 6 మొత్తం చెప్పినట్టుగా మొత్తం అయిపోయినాయి అన్న. చెప్పినట్టు 6 సూపర్ 6 పథకాలు మొత్తం ముందుకు పోయి కనుక్కున్నా. మా ఊరోళ్ళు మొత్తం లేరు. ఇప్పుడు నువ్వు ఇళ్ళంబడి పోయినా జనాలు లేరు, మొత్తం పిడుగురాళ్ళలో ఉన్నారు. పడటం అయితే ఆయన చెప్పినట్టుగా అన్ని పడిపోయాయన్న. పొద్దున్నే పోయారు బస్సులు కూడా. చూడు, రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి విశాలంగా. మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కించుకొని రావాలి కదా. అది